ఈ రోజున సంఘాలలో భక్తికి సంబంధించిన వ్యక్తులు కనిపించడం లేదు, రౌడీజం ఎక్కువ. దయచేసి గమనించాలి. ఓసారి ఒక ఊరికి నేను కూటానికి వెళ్తే అక్కడ నేను ఇట్లా మాట్లాడితే ఆ పాస్టర్ గారు రెండో రోజు అన్నాడు, అయ్యగారు మీరు నోరు కంట్రోల్ చేసుకోవాలని. నేను నోరు ఏం కంట్రోల్ చేసుకోవాలి చెప్పు నాకు అంటే, మీరు చాలా గట్టిగా చెప్పేస్తూ ఉండారని నేనని. మెత్తగా చెప్పమంటావా? ఏం చెప్పాలా, నేను ఉండేవి చెప్తూ ఉన్నానని అంటే అన్నాడు, మా చర్చిలో కొంతమంది రౌడీ గుంపు ఉన్నారు, నాకు చెప్పినారు అయ్యగారిని కొంచెం సున్నితంగా మాట్లాడమను, అంతా మా గురించే చెప్తూ ఉన్నాడని. థ్యాంక్ యూ అని సప్పట్లు కొట్టినాను నేను. అదేంది అది థ్యాంక్ యూ అంటావు? వాళ్ళు రౌడీ గుంపు, మీ మీదకి వచ్చి కొడతారని. కొట్టనే, నా మీద చెయ్యి ఎత్తనే, కొట్టనే, నా మీద చెయ్యి ఎత్తనే. అప్పుడు దేవుడెవరో ముందుకు వస్తాడు. కొట్టిన వాని చెయ్యి ఇంకా లేవదు పైకి, తిట్టిన వాని నోరు ఆడదు, ఇంకా ఆడదు, నాలుక అంగిలికి అంటకపోతుంది. అమ్మ అని మనం నాదా అంటాడు. నాదా, వీడు కూతుర్ని పిలుస్తాడా, కొడుకుని పిలుస్తాడా, పెళ్ళాన్ని పిలుస్తాడా? మాట్లాడమను. అట్లా జరుగుతుందా? షాంపులు చూడమని ఎవరినన్నా. పాస్టర్ అంటాడు, మీకు చెప్పలేను, వానికి చెప్పలేను, సావు ఇట్లే సావు. అట్లా పోషించి పెంచినావు, లోక మర్యాదతో పెంచిన వీళ్ళని. సావు ఇట్లే సావు. ధైర్యంగా చెప్పు. దేవుడు నాకే కాదు, నీకు కూడా దేవుడే. వారి నాలుక వారి అంగిలికి అంటుకొనుగాక. నీ మీదికి చెయ్యి ఎత్తితే తిరిగే దిగదు. జై బోలో యేసు ప్రభుకి అన్నట్టు ఇట్లే తిరగాల. బస్సు ఎక్కినప్పుడు ఇట్లే ఉండాలా, రైలు ఎక్కినప్పుడు ఇట్లే ఉండాలా. పోతారే. దేవుని వాక్యానికి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నిలబడిన ఏ మనుషుడు ప్రపంచంలో ఇంతవరకు నిలబడలేదు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తారు, నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము నిలువదు. దయచేసి లెండి 4వ జాములోకి వచ్చేసాం. లెండి మీ లోపటున్న వ్యభిచార, మీ లోపటున్న అక్రమాలు, మీ లోపటున్న అన్యాయాలు, మీ లోపటున్న ప్రతి విధమైనటువంటి చెడు కార్యాలు బయటికి నెట్టడానికి రాత్రి ఒక అవకాశం. 4వ జాములోకి వచ్చేసాం. 4వ జామున ప్రార్థన చేసుకోవటానికి కొండ ఎక్కని యేసయ్య దిగి వచ్చాడు. ఆయన ప్రార్థన చేసుకోవటానికి కొండ ఎక్కిన యేసయ్య దిగి వచ్చాడు. నిజంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడా? ఓకే. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం బైబిల్ సెలవిస్తుంది 2వ వచనంలో, పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. సంగమా, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. సార్, ఈ మాట నన్ను గమనించాలి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దాని అర్థం భూ సంబంధమైన వాటిని ప్రక్కకు నెట్టి పర సంబంధమైన వాక్యాన్ని, పరిశుద్ధాత్మను నీవు అంగీకరిస్తే ఆ కృపగల దేవుడు, నేను సులభంగా అర్థమయ్యేట్టు చెప్తాను, మీ పాపాన్ని రాత్రి వదిలిపెట్టి పరిశుద్ధమైన దేవుని వాక్యానికి, పరిశుద్ధాత్మకు చోటు ఇస్తే ఆ కృపగల దేవుడు మిమ్మల్ని పరసంబంధమైన వాటి మీద దృష్టి ఉంచమంటాడు. పరసంబంధమైనది పరలోకం, యేసు ప్రభు, వాక్యం, పరిశుద్ధాత్మ, ఆయన రక్తం, వాటి మీద దృష్టి పెట్టు.
అవన్నీ అక్కడి నుండి వచ్చినవి. భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టదు. అక్కడ వాటి మీద దృష్టి పెడితే అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ జీవమును తీసుకొని వెళ్ళి ఆయన తండ్రి దగ్గర దాచిపెట్టును. పర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టిన వారి జీవాన్ని తీసుకువెళ్ళి యేసు ప్రభు తండ్రి దగ్గర దాచిపెట్టును. ఎవరి జీవము తండ్రి దగ్గర దాచిపెట్టబడి ఉంటాదో వారి కొరకు తండ్రి కుడిపార్శ్వమున యేసు ప్రభులు వారు కూర్చొని ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రభువా, జర్మియా గారి జీవం మీ దగ్గర ఉంది, దయచేసి బిడ్డ లోకంలో ఇంకా కొంతకాలం ఉండబోతున్నా, బిడ్డ చుట్టూ మీ కంచెవే. బిడ్డ జార్జి గారి జీవం మీ దగ్గర ఉంది ప్రభా, బిడ్డ ఇంకా కొంతకాలం లోకంలో ఉండాలి, దయచేసి ఆ బిడ్డ చుట్టూ కంచెవే. ప్రభా, రాజు గారి జీవం మీ దగ్గర దాచిపెట్టబడి ఉంది, నేనే తీసుకొచ్చి దాచిపెట్టాను ప్రభా. ఎందుకంటే భూ సంబంధమైన వాటి విషయమే వారు చనిపోయా, పర సంబంధమైన వాటి మీద వారు మనసు పెట్టా. దయచేసి వారి జీవమును తిరిగి సాతానుడు దొంగిలించకుండా దయచేసి దొంగిలించకుండా ఆ జీవమును మీరు భద్రపరచమని యేసు క్రీస్తు ప్రభులవా చనిపోయి మరణించి తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడై పరలోకమునకి ఎక్కి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మనందరి కొరకు అనిక ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ పర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టారో వారందరి ప్రాణాలను యేసు ప్రభు తీసుకెళ్ళి తండ్రి దగ్గర దాచిపెట్టాడు. అందరి కోసం కాదు సార్. చాలామంది ప్రసంగం చేస్తారు, మన కోసం ప్రభుల వారు తండ్రి కుడి పక్కన కూర్చొని విజ్ఞాపన తాగుతా ఉంటే నీకోసం చేస్తాడంటరా? నువ్వు తాగి తలకింతలు చేస్తాను, దేవుడికి ఇచ్చిన కానుక దుడ్లన్నీ తినేస్తావు, డబ్బులన్నీ నీకోసం చేస్తాడా ప్రభుల వారు? భలేవుడరా నువ్వు, నీకోసం ప్రాణం పెట్టాడను న్యాయమే, నీకోసం ప్రార్థన చేస్తాడంటే పోతావురే, అనవసరంగా పోతావు. భర్తకు తెలియకుండా చిల్లర పనులన్నీ చేస్తూ ఉంటావు, నీకోసం ప్రభు ప్రార్థన చేస్తాడా? భార్యకి తెలియకుండా చిల్లర పనులు చేస్తావు, నీకోసం ప్రభు ప్రార్థన చేస్తాడా? లేదు. ఎవరి జీవము క్రీస్తు ప్రభు తీసుకెళ్ళి దేవుని దగ్గర దాచిపెట్టాడో వారి కొరకు ఆయన విజ్ఞాపనం చేస్తూ ఉంటాడు. నా మాట అర్థమైన బిడ్డలు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. పురుగుల బ్యాచ్ అంతా చెప్పండి హల్లెలూయా. అందరి కోసం చేస్తాడు అనుకోదు కుతురా. మీరు అనుకుంటారు నాయనా ఏడ్చి ప్రార్థన చేస్తాం. ఈరోజు కూటానికి రమ్మని పిలిచి ఉంటావు అని, వాడేమో పక్క బజారోడు తాగి చేస్తూ ఉంటాడు. రాయ్యా, ఎవరో హైదరాబాద్ నుండి వచ్చినారు, 4 మాటలు దేవుని మాటలు ఎందువని. వాడు రాడు. ఎందుకో తెలుసా? నీ బలహీనతలన్నీ వానికి టోటల్గా తెలుసు, పిన్ పాయింట్ ప్రతి ఒక్కటి తెలుసు. వాడు భయ్యా నువ్వు పోయి ఏం మారినావు అంటావు, రాను పోతావు పోరా రే అంటారు. మరి దీని ప్రార్థన వింటాడా దేవుడు? మొగుడిని దుమ్మెత్తి పోసే పెళ్ళాం ప్రార్థన వింటాడా దేవుడు? ఎంతమంది లేరేడా అక్క, మొగుడిని తిట్టేవాళ్ళు, మొగుడిని గురించి చెడ్డగా చెప్పేవాళ్ళు, పొరపాటున పాస్టర్ గారు చర్చిలో సాక్ష్యం చెప్తానని మైకిస్తే వాని బండారం అంతా బయట పెట్టేస్తాం. వాడు ఆ ఎదురింటి అమ్మాయితో ఉన్నాడు, పక్కింటి అమ్మాయితో ఉన్నాడు, మొత్తం హిస్టరీ అంతా చెప్పేస్తాం. దయచేసి ఇట్లా చెడ్డోళ్ళ కోసం ప్రభులు వారు తండ్రి దగ్గర విజ్ఞాపనం చేసే ప్రసక్తి లేదు. నీ కొరకు ప్రాణం పెట్టింది వాస్తవమే. నీవెప్పుడైతే లోకాన్ని బయటికి తీసివేసి వాక్యాన్ని పరిశుద్ధాత్మని నీలోకి తీసుకొని ఆ కృపగల దేవుని ఎదుట పరిశుద్ధంగా జీవిస్తావో, పైనున్న వాటిని వెతుకుతూ ఉంటావో, యేసయ్యని పరిశుద్ధాత్మని వాక్యాన్ని ఆయన రక్తాన్ని వెతుకుతూ ఉంటావో, నీ జీవాన్ని తీసుకెళ్ళి తండ్రి దగ్గర దాచిపెడతాడు. ఆ జీవం కొరకు ప్రభులో వారు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభా
బిడ్డలు తిరిగి తప్పిపోకుండా, బిడ్డలు తిరిగి వెనక్కి వెళ్ళకుండా, బిడ్డలు తిరిగి బలహీనులు కాకుండా దయచేసి, ఎందుకు అంత సీరియస్గా ప్రభులు వారు ప్రార్థించాలి? లోకంలో ఇంకా కొంతకాలం నువ్వు బ్రతుకుతావు కాబట్టి దుష్టుడు మీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. దుష్టుడెవరు? మాణిక్యమన్న చుట్టూ తిరుగుతూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. బస్సు ఎక్కినప్పుడు తిరుగుతా అంటాడు, బ్రదర్ మాణిక్యం, సీ దట్ లేడీ, హౌ బ్యూటిఫుల్ అని అంటాడు. భలే ఉందిరా, అయిపోయా. అయితే జీవం అక్కడుంటే వాడు సైతాను ఎందరిని చూపెట్టినా అంటాడు, నోరు మూసుకొని పోరా రే, ఎందుకు ఈ యూస్లెస్ థింగ్స్ అన్నీ కూడాను, పోరా అని అంటాడు. వాడు తిరగాల్సిందే. కానీ మిమ్మల్ని యూసఫ్ గారు మిమ్మల్ని ఏమీ చేయలేడు. ఒంగోలు నుండి వచ్చినారు సేటు గారు, మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ ప్రాణము దేవుని దగ్గర యేసు ప్రభువే దాచి పెట్టాడు. చాలామంది అంటారు మేము బలహీనులం, మేము పడిపోతూ ఉంటామని. ఒరేయ్, బలహీనుడు పడిపోతూ ఉన్నాం అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఇంకా నువ్వు పైన వాటిని వెతకలేదు, నీ లోపల నుండి లోకం పోలేదు. నమ్మదగిన నా దేవుడు మిమ్మల్ని లోకం నుండి బయటికి లాగి, ఆ దేవదూతల వలె లోతు కుటుంబాన్ని బయటికి లాక్కొని వచ్చినట్టుగా మిమ్మల్ని లాక్కొని వచ్చి పరిగెత్తండి, దీని మీద అగ్నిగంధకాలు కురుస్తాయి. లోకం మీద, లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తుల మీద, ఆధ్యాత్మికమైన వ్యభిచారాన్ని చేస్తున్న వ్యక్తుల మీద ఇదిగో అగ్నిగంధకాలు కురవబోతున్నాయి. ఆ సమయం దగ్గర పడ్డది, పరిగెత్తమని వారు బయటికి లాక్కొచ్చినట్టుగా రాత్రి సమయమందు ప్రభుల వారు అంటున్నారు, రండి బయటికి, అద్దరికి వెళ్ళండి. మీరు బోధ విన్నారు, భోజనం కూడా చేశారు, అద్దరికి వెళ్ళండి, అద్దరికి వెళ్ళండి. బలవంత పెడుతూ ఉన్నాడు.